సో హాయ్ గైస్, అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఒక సినిమా సెట్ అయిందని సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. 'హరిహర వీరమల్లు' మూవీ రికార్డ్స్ ఏంటి? సోషల్ మీడియాలో మన రామ్ చరణ్ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అలానే రీసెంట్‌గానే 'ప్రభాస్' లుక్స్ వచ్చింది. అదేంటి? ఏ మూవీ లేదనేది మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. నంబర్ 1 వచ్చేసరికి 'ప్రశాంత్ నీల్' ఇంకా 'అల్లు అర్జున్' వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా సెట్ అయింది. ఆ మూవీ పేరే 'రావణం' అని ఒక టైటిల్ కూడా పెట్టిరని ఒక లుక్ కూడా రిలీజ్ అయింది. సో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో 100% వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా అయితే ఉంది. కానీ ఇప్పుడులో అయితే ఉండదని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో మూవీ సెట్ అయ్యి సినిమా తీస్తే ఇండియాలో ఒక రేంజ్‌లో హైప్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇండియాలో చాలా రికార్డ్స్ అయితే ఎగిరిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌కి, తనిచ్చే ఎలివేషన్‌కి, అల్లు అర్జున్ అనే యాక్టింగ్‌కి మామూలుగా ఉండదు. ఇంకా అరాచకం అంటే మీరేమంటారు? ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలా? వద్దా? కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారిని చాలా ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మన రామ్ చరణ్ గారి రీసెంట్ ఫిల్మ్ వచ్చేసరికి 'గేమ్ చేంజర్'. ఈ సినిమా వచ్చి చాలా పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. 110,00,00,000 నష్టంతో మన రామ్ చరణ్ గారి కెరియర్‌లో మన టాలీవుడ్‌లో టాప్ 2 డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోండి ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో. 400,00,00,000 మామూలు విషయం కాదు. సో ఈ సినిమా అయితే చాలా పెద్ద నష్టమైతే మన ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారికైతే తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' సినిమాకి ప్రొడ్యూసర్ 'దిల్ రాజు'. ఇంకా తన తమ్ముడు కూడా, బ్రదరు సిరీస్. సో తనైతే 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరో, డైరెక్టర్ మమ్మల్ని బాగున్నారా? లేరా? అని గూడా అడగలేదు అసలకి అని చాలా మాట్లాడడంతో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మన 'దిల్ రాజు' గారు, తన బ్రదర్ అయిన సిరీస్ గారైతే ప్రతి ఇంటర్వ్యూలో 'గేమ్ చేంజర్' ఇలా ఫ్లాప్ అయింది. తమ్ముడు గావచ్చు, దీనికన్నా ముందు అన్ని ఇంటర్వ్యూలో ఫ్లాప్ అయిందని వాళ్ళు మాట్లాడుతూ వచ్చిర్రు. సో అది మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కైతే నచ్చలేదని చెప్పుకోవచ్చు. అందుకోసం ఒక నోటీస్ అయితే రాసినని చెప్పుకోవచ్చు. అంటే లెటర్. హెచ్చరిక అంటే చివరి హెచ్చరిక. ఇలాంటివి జరపొద్దు. ఇంక ఇలాంటివి రిపీట్ అవ్వొద్దు అని. బిజినెస్ అనేది ఉంటుంది. దానిలో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. అలానే మూవీస్ గూడా హిట్ అవుతూ ఫ్లాప్ గూడా అవుతుంది. సో ప్రొడ్యూసర్ ఆ మాత్రం చూసుకోకూడదా? ఇంకా అదే సంక్రాంతికొచ్చిన, సంక్రాంతికి వస్తున్న మూవీ 350,00,00,000 గ్రాస్ వచ్చింది. దాని వల్ల గూడా చాలా వందల కోట్ల లాభాలొచ్చింది. అప్పుడు మీరు మాట్లాడిర్రా? మన వెంకటేష్ గారికి ఏమైనా ఇచ్చిర్రా? అని సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అయింది. ఆ లెటర్ అనేది చాలా వైరల్ అవ్వడంతో కొన్ని గంటల్లోనే సిరీస్ గారైతే ఒక లెటర్ అయితే రాయడం అయితే జరిగింది. సారీ అనేది చెప్పడం అయితే జరిగింది మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. అక్కడి నుంచి ఎండ్ అయిపోయింది. ఇది మన మ్యాటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ ఇంకా కొన్ని గంటల్లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు గ్రాండ్‌గా. ఈ మూవీ ట్రైలర్‌లో కొన్ని షార్ట్స్ ఉంటుందంట. మైండ్ పోతుందంట. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్. ఇంకా 140 కొన్ని షార్ట్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ వచ్చేసరికి 3 మినిట్స్ 1 సెకండ్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. ఈగర్లీ వెయిటింగ్. సో ఈ మూవీ ట్రైలర్ వచ్చేసరికి 24 అవర్స్‌లో 'పుష్ప 2' రికార్డ్ అయితే బ్రేక్ చేయాలని చెప్పుకోవచ్చు. 44 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది. ఇంకా లైక్స్ ప్రకారం చూస్తే 'ఆర్ఆర్ఆర్' 1.6 మిలియన్ లైక్స్ అయితే తెచ్చుకోవాలి. బ్రేక్ చేస్తుందా? కామెంట్ చేయండి. ఇంకా ఫాస్టెడ్‌గా వచ్చేసరికి 3 మినిట్స్‌లోనే 1,00,000 లైక్ వచ్చేసరికి 'భీమ్లా నాయక్' ట్రైలర్ అందుకుంది. 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ అందుకుతుందా? అంటే 2 మినిట్స్‌తోనే 1,00,000 లైక్ అందుకు అందు అంటే దాటుతుందా? కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్‌గా మన 'ప్రభాస్' ఒక లుక్ అయితే బయటికి వైరల్ అవుతుందని చెప్పొచ్చు. అది ఫౌజీ లుక్కే. 100% చెప్తున్నా, డోంట్ డౌట్ అని చెప్పొచ్చు. లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అరాచకం, మెంటల్ మాస్ అని చెప్పొచ్చు. 2026లో ఫౌజీ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేరా అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇంకా 'కన్నప్ప' మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే 45,00,00,000 గ్రాస్. షేర్ వచ్చేసరికి 28,00,00,000 షేర్. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 59,00,00,000 షేర్. హిట్టా? ఫ్లాపా? మీ ఇమాజినేషన్‌కి నేనైతే వదిలేస్తున్నా. ఇంకా 'వార్ 2' మూవీ షూటింగ్ అయితే కంప్లీట్‌గా అయ్యి ట్రైలర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో 'కూలీ' మూవీ కన్నా ఎక్కువ హైప్ అయితే లేదని చెప్పుకోవచ్చు. 'కూలీ'కి అయితే విపరీతమైన హైప్, అంటే ఎక్కువ హైప్ అయితే మన టాలీవుడ్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'కూలీ' మూవీకి 50,00,00,000 బిజినెస్. 'వార్ 2' మూవీకి 85,00,00,000 బిజినెస్. మీరేమంటారు దీని గురించి అనేది కామెంట్ చేయండి. సో మన టాలీవుడ్‌లో ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉంది? 'కూలీయా? వార్ 2ఆ?'